నేను పాడేనండి. చదవండి. ఓం రికార్డింగ్ స్టార్ట్ చేయనా గురుగారు? అవుతోంది. అయితే సరే, ఓకే సార్. ఓం శివనామ్ని విభావితే అంతరంగే మహతి జ్యోతిషి మణినిర్మయాన్తే దురితాన్యభయాంతి ముహురాయాంతి మహాంతి మంగళాని స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం. హరి ఓం షన్నో మిత్ర శం వరుణః షన్నో భవత్వర్యమాం షన్న ఇంద్రో బృహస్పతిః షన్నో విష్ణురురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మావతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. యశ్చందసామృషభో విశ్వరూపః ఛందోభ్యోద్యమృతా సంబభూవ సಮೇంద్రో మేధయా శృణోతు అమృతస్య దేవదారణో భూయాసం. శరీరం మే విచర్షణం జిహ్వా మే మధుమత్తమా కర్ణాభ్యాం భూరి విశ్వం బ్రహ్మకోశోషి మేధయా పిహితః ఋతం మే భూతాయ. ఓం శాంతి శాంతి శాంతి. అహం వృక్షస్య రేరివ కీర్తిః రుష్టం గిరేరివ ఊర్ధ్వపవిత్రో వాజినీవ స్వమృతమస్మి ద్రవిణగుం సువర్చసం సుమేధా అమృతోక్షితః ఇతి త్రిశంకోర్వేదానువచనం. ఓం శాంతి శాంతి శాంతి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఆప్యాయంతు మమాంగాని వాక్పాణి చక్షుశ్రోత్రమధో బలమింద్రియాణి చ సర్వాణి సర్వో బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిర్మాకరోతు నిరాకరణమస్త్వ నిరాకరణమే అస్తు తదాత్మని నిరతే. య ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాంగ్మే మనసి ప్రతిష్ఠితా మనో మే వాచి ప్రతిష్ఠిత ఆవిరావీర్య వేదస్య మాణిస్తః శృతం మే మా ప్రహోసీః అనేనాదీతేనాహోరాత్రాన్ సందదామి సతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మావతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భద్రం నో అభివాతయమనః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భద్రం కర్ణైర్శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైస్తుష్టువాగం సంతనూభిः పశ్యేమ దేవహితం యదాయుः. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో హంస ఋషిభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘన హృద్యగర్భో బ్రహ్మైవాహమస్మి అదిః భో భగవః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాम् అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం పద్మభువం వశిష్టం శక్తిం చ తత్పుత్రం పరాశరం చ
व्यासं सुखं गौडपदं महान्तं गोविन्द योगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तं त्रोटकं वार्तिककारमन्या नमः सद्गुरुं सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करं। यदविद्याविलासेन भूतभौतिकसृष्टयः तं नौमि परमात्मानं सच्चिदानन्दविग्रहं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। श्रीदक्षिणामूर्तिस्तोत्रम् मौनव्याख्या प्रकटितपरब्रह्मतत्त्वं युवानं वसिष्ठान्तेव सदृशे गणैरावृतं ब्रह्मनिष्ठैः आचार्येन्द्रं करगलितजन्मुद्रमानन्दमूर्तिं स्वात्मारामं मुदितवदनं दक्षिणामूर्तिमीडे। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवो भूतं यदा निद्रया यत् कुरुते प्रबोधसमये आत्मा नमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये बीजशाङ्करिवाङ्करो जगदिदं प्राग्निर्विकल्पं पुनः माया कल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये यस्यैव स्फुरणं सदात्मकमसत्कल्पार्धकं भाषते साक्षात् तत्त्वमसीति वेदवचसा यो बोधयत्याश्रितान् यत्साक्षात् करणाद्भवेन्न पुनरावृत्तिर्भवां भुवनिधौ तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये नानाचिद्रघटोदरस्थितमहादीपप्रभाभास्वरम् ज्ञानं यस्य तु चक्षुरादिकरणद्वारा बहिर्स्पन्दते जानामीति तमेव भान्तिमनुभात्ये तत्समस्तं जगत् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये देहं प्राणमपीन्द्रियाण्यपि चलां बुद्धिं च शून्यं विदुः श्रीबालाङ्कजडोपमास्महमिति भ्रान्ता भ्रूहं वृषं वादिनः मायाशक्तिविलासकल्पितमहाव्यामोहसंहारिणे तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये राहुग्रस्तदिवाकरेन्द्र सदृशो मायासमाच्छादना तन्मात्रः करणोपसंहरणतो यो भूषुषुप्तुः पुमा विज्ञायते तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये बाल्यादिष्वपि जाग्रतादिषु तथा सर्वास्वस्थास्वपि व्यावृत्तास्वनुवर्तमानमः इत्यन्तःस्फुरन्तं सदा स्वात्मानं प्रकटीकरोति भजतां यो भद्रया मुद्रया तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये विश्वं पश्यति कार्यकारणतया स्वस्वामि सम्बन्धतः शिष्याचार्यतया तदेव पितृपुत्राध्यात्मना भेदतः स्वप्ने जागृति वा य एष पुरुषो माया परिभ्रामितः तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये दूरं वांस्यनिलोनलोम्बरमहन्नादो हिमांशुः पुमान् नित्याभातिचराचरात्मकमिदं यस्यैव मूर्त्यष्टकम् नान्यत् किञ्चन विद्यते विमृशतां यस्मात् परस्माद्विभो तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये सर्वात्मात्ममिति स्फुटीकृतमिदं यस्मादमुष्मिन् स्तवे तेनाश्रवणात् तदर्थमननात् ध्यानात् च सङ्कीर्तनात् सर्वात्मा
सर्वात्मात्ममहाविभूतिसहितं साधीश्वरत्वं स्वतः सिद्ध्येतत्पुनरष्टधा परिमितं चैश्वर्यमव्याहतम् वटविटपि समीपे भूमिभागे निषण्णं सकलमुनिजनानां ज्ञानदातारमारात् त्रिभुवनगुरुमीशं दक्षिणामूर्तिदैवम् जननमरणदुःखच्छेदरक्षं नमामि चित्रं वटतरोर्मूले विद्धा शिष्या गुरोर्युवा गुरोस्तु मौनं व्याख्यानं शिष्यास्तु छिन्नसंशयाः अङ्गुष्ठतर्जनीयोगमुद्रा व्याजेन देहिनां कृत्यर्थं ब्रह्मजीवैक्यं दर्शयन्नोऽवतात् शिवः समं सर्वेषु भूतेषु तिष्ठन्तं परमेश्वरं मन्नाथः परमात्मानं प्रणतोऽस्मि सदा शिवं प्रणतोऽस्मि सदा शिवं जय श्रीकृष्ण ప్రణతోస్మి సదాశివం. యః పునః అధికృతః సన్ దేహాత్మాభిమానిత్వేన దేహభృత్ అజ్ఞః అబాధితాత్మకర్తృత్వాభిమానతయా అహం కర్త ఇతి నిశ్చిత బుద్ధిః తస్య అశేష కర్మ పరిత్యాగస్య అశక్యత్వాత్ కర్మఫలత్యాగేన చోదిత కర్మానుష్ఠానే ఏవ అధికారః న తత్యాగే ఇత్యేతమర్థం దర్శయితుం ఆహ. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగి సత్యాగీత్యభిధీయతే. యస్మాత్ దేహభృతా దేహం బిభర్తీతి దేహభృత్ దేహాత్మాభిమానవాన్ దేహభృత్ ఉచ్యతే. నహి వివేకీ సహి వేదావినాశినం ఇత్యాదిన కర్తృత్వాధికారాత్ నివర్తితః. అతః తేన దేహభృతా అజ్ఞేన న శక్యం త్యక్తుం సన్యసితుం కర్మాణి అశేషతః నిశ్శేషేణ. యస్మాత్ యస్తు అజ్ఞః అధికృతః నిత్యాని కర్మాణి కుర్వన్ కర్మఫలత్యాగి కర్మఫలాభిసంధి మాత్ర సన్యాసి సహ త్యాగి ఇది అభిధీయతే. కర్మీ అపి సన్ ఇది స్తుత్యభిప్రాయేణ. తస్మాత్ పరమార్థదర్శినా ఏవ అదేహభృతా దేహాత్మభావరహితేన అశేష కర్మ సన్యాసః శక్యతే కర్తుం. దేహమునందు అధిక అభిమానం ఎవరికైతే ఉంటుందో వాడిని దేహభృత్ అంట. అంటే ఇప్పుడు ఏమైంది, వివేకవంతుడు ఎవడైతే ఉన్నాడో వాడు దేహభృత్ అని చెప్పకూడదు. వివేకిని ఏమనాలి? వేదావినాశినం నిత్యం. ఇవన్నీ కర్తృత్వ అధికారముచే నివర్తించబడ్డాయి, అంటే తప్పించబడ్డాయి. అందుకని వాడికి దేహాభిమానం గల అజ్ఞాని గురించే ఇప్పుడు మాట్లాడుకుంటాం. దేహాత్మాభిమానం కలిగినటువంటి అజ్ఞాని చేత ఏ కర్మలు నిశ్శేషముగా
ఏ కారణం వల్ల సన్యసించటానికి వాడికి శక్యం కాదు. ఎందుకంటే అజ్ఞానిగా మరి. అందువలననే అందువలన ఏంటిట పరిస్థితి? అజ్ఞాని అధికృతుడై అంటే అధికారము కలిగిన వాడై నిత్య కర్మలని ఆచరిస్తూ నిత్య కర్మలను ఆచరిస్తూ ఉంటాడు. ఫలాకాంక్ష కూడా ఉంటుంది. కానీ ఆ ఫలాకాంక్షని మాత్రం పరిత్యజిస్తాడు. కర్మలు చేస్తాడు. వాడు అజ్ఞాని. నేను చేస్తున్నాను అనుకుంటాడు. కానీ వాడు చేసేదేమిటి? ఫలాభిసంధి అంటే ఫలము యందు కోరిక మాత్రము సన్యసిస్తాడు. సన్యసించడం అంటే ఇక్కడ అర్థం ఏం చెప్పుకోవాలి? పరిత్యజిస్తాడు. అలాంటి వాడిని త్యాగి అని అంటాడు. వాడిని త్యాగియే చెప్పబడతాడు. వాడెవరు? కర్మే అంటే కర్మములు చేస్తున్నవాడే. కర్మి అయినప్పటికీ కూడా వాడిని సన్యాసి అని ఎందుకు అంటున్నారయ్యా అంటే వాడు పొగట స్తుతి అర్థం మాత్రమే. అంచేత నిజమైనటువంటి తత్వమును అంటే పరమార్థమును ఎవడు దర్శిస్తాడో, ఎవడు దేహ ఆత్మ భావము లేకుండా ఉంటాడో, దేహ ఆత్మ భావము లేకుండా అంటే దేహాత్మ భావ రహితుడు అయిన వాడు ఎవడైతే ఉన్నాడో, ఇగో వాడి చేతనే సర్వకర్మ సన్యాసము చేయటానికి సాధ్యపడుతుంది. ఇతరులకు అంటే దేహాభిమానము ఉన్నవాడికి ఇది కుదరదు. అంటే వాడు కర్మ ప్రవృత్తికి ఏమిటి అసలు హేతువులు? ఒక కర్మయందు మనం ప్రవర్తించాలి అంటే ఏమిటి హేతువులు? అంటే రాగద్వేషములు. ఆత్మజ్ఞానం కలిగిన వాడికో ఇవి రెండు ఉండవు. ఆత్మజ్ఞానము కలిగిన వాడికి రాగద్వేషాలు ఉండవు. రాగద్వేషాలు లేవు కాబట్టి వాడి సర్వకర్మ సత్యాగం సంభవించడం కుదురుతుంది. ఇప్పుడు అజ్ఞానికి కర్మ త్యాగం చేయడం సంభవించకపోవచ్చు. కారణం ఏమిటి? కారణం ఏమిటి అంటే వాడు నేను కర్మ చేస్తున్నానే భావంలో ఉన్నాడు. ఇంకా రాగద్వేషాలు ఉన్నాయి. కర్మ చేస్తున్నాడు. కానీ కర్మ ఫలాన్ని మాత్రం త్యాగం చేశాడు. వాడిని ఏమనాలి? యాక్చువల్గా త్యాగి అనాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? వాడిని కూడా సన్యాసి అంటాం. అది కేవలం వాడిని స్తుతించడానికి మాత్రమే. కానీ వాడు నిజానికి అక్కడ జరిగిన కార్యక్రమం ఏంటయ్యా అంటే త్యాగి మాత్రమే. వాడిని మనము సన్యాసి అని సంబోధించినా ముఖ్యముగా అక్కడ జరిగినది అతని ఎవరు అంటే సన్యాసి కాదు, త్యాగి అని మనం చెప్పుకోవాలి. నేను గృహస్థుణ్ణి, నేను మనుష్యుణ్ణి, నాకు కర్మాధికారం ఉంది, నేను ఫలానా వర్ణంలో పుట్టా, ఫలానా ఆశ్రమం నాది. ఇట్లా అన్ని చోట ఏం చేస్తున్నాము? కర్తృత్వమును భోక్తృత్వాన్ని ఆశ్రయించి ఈ స్థూల శరీరంలో ఉన్న ఇంద్రియాలతో జరిగే ప్రతిదీ కూడా ఇవన్నీ భరిస్తూ ఉంటాడే. వాడు దేహభృత్ అయ్యాడు. అంటే అనాదిగా వస్తున్నటువంటి అవిద్యా వాసనల చేత ఇగో ఈ వ్యవహారం అంతా కల్పితమైంది. ఇది అసత్యమే, కానీ వాడు సత్యం అనుకుంటున్నాడు. అంచేత నిజమైన తను కాకపోయినా ఈ దేహాన్ని వాడు ధరించి పోషిస్తున్నాడు కాబట్టి వాడిని దేహభృత్ అన్నారు. ఇక అలాంటి వాడు కర్మత్యాగము చేయటం కష్టపడింది, కానీ కర్మ ఫలత్యాగం ప్రయత్నపూర్వకంగా చేస్తాడు. కనుక దాన్ని త్యాగము అనాలే గాని సర్వ సన్యాసము చేశాడు అనే మాట వాడటానికి అర్హత లేదు.
వాళ్ళు ఏమిటో ఈ ఆవులెంతలు దూడలెంతలు ఇన్ని వచ్చేస్తున్నాయి. కిం పునః తత్ ప్రయోజనం యత్ సర్వకర్మ పరిత్యాగాత్ స్యాత్ ఇత్యుచ్యతే. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం. అనిష్టం, ఇష్టం, మిశ్రం చ. ఇష్టానిష్టం అన్నమాట. త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. అనిష్టం నరక తిర్యగాది లక్షణం. అనిష్టం నరక తిర్యగాది లక్షణం. ఇష్టం దేవాది లక్షణం. మిశ్రమం ఇష్టానిష్ట సంయుక్తం మనుష్య లక్షణం చ. ఏవం త్రివిధం త్రిప్రకారం కర్మణః ధర్మాధర్మ లక్షణస్య ఫలం. బాహ్యానేక కారక వ్యాపార నిష్పన్నం సత్ అవిద్యాకృతం ఇంద్రజాలమాయోపశమం మహామోహకరం ప్రత్యగాత్మోపసర్పీవ ఫల్గుతయా లయం అదర్శనం గచ్చతి ఇతి ఫలం ఇది ఫల నిర్వచనం. ఎక్కడి నుంచి వెళ్దాం? సత్ అవిద్యాకృతం ఇంద్రజాలమయోపమం మహామోహకరం సరస్పీవ ఫల్గుతయా లయం అదర్శనం గచ్చతి ఇతి ఫలం ఇది ఫల నిర్వచనం. తత్ ఏతత్ ఏవం లక్షణం ఫలం భవతి అత్యాగినాం అజ్ఞానాం కర్మిణాం అపరమార్థ సన్యాసినాం ప్రేత్య శరీరపాతాత్ ఊర్ధ్వం నతు పరమార్థ సన్యాసినాం పరమహంస పరివ్రాజకానాం కేవల జ్ఞాననిష్టానాం క్వచిత్ నహి కేవల సమ్యక్ దర్శనిష్ట అవిద్యాది సంసార బీజం న ఉన్మూలయతి కదాచిత్ ఇత్యర్థః. ప్రేత్య ఈ శరీరం పతనమైన తర్వాత అత్యాగినాం అంటే పరమార్థమైన సన్యాసులు కానివారు అంటే అజ్ఞానుల యొక్క కర్మణ కర్మలకి అనిష్టమైన ఏంటి? నరకము తిర్యక్ జంతువుల రూపం రావటం. ఇష్టం దేవతాది రూపాలు రావటం. మిశ్రంచ ఇష్టానిష్ట సంయుక్తం కాబట్టి మనుష్య రూపం రావటం. ఈ 3 రకాలైన ఫలాలు అవుతున్నాయి, ప్రాప్తిస్తున్నాయి. ఎవడికి? అపరమార్థ సన్యాసికి, అజ్ఞాని యొక్క కర్మలకి. సన్యాసినాం ఎవరది? పరమార్థ సన్యాసులకు, పరమహంస పరివ్రాజకులకు ఈ 3 విధాలైన ఫలాలను నతు భవతి ప్రాప్తించవు. కనుక నిజంగా పరమార్థత సన్యాసించినటువంటి పరమహంసులు ఉంటారే పరివ్రాజకులు, వారికి ఈ ఇష్టం గాని అనిష్టం గాని మిశ్రం గాని ఎటువంటి ఫలము వారిని బాధించదు అని చెబుతున్నా. అంటే సర్వకర్మ ఫలత్యాగము చేస్తే వచ్చే లాభం ఏమిటి అని అడుగుతావేమో. ఇగో చెప్తున్నానని. ఈ శరీర పతనానంతరము అత్యాగులు అంటే ధర్మాధర్మాది రూపమైన కర్మలు అజ్ఞానంతో చేస్తూ ఇవి నేను చేస్తున్నాను అనుకునేటటువంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళకి ఈ ఫలితాలు వస్తాయి అన్నాడు. అంటే ఫల్గుతయ
లయం అదర్శనం గచ్చతీతి ఫలం అని ఇందాక ఏదో నిర్వచనం చెప్పారుగా. అంటే ఏంటి? నెమ్మదిగా నెమ్మదిగా కనపడకుండా పొందబడేది, కనపడనటువంటిది నెమ్మదిగా నెమ్మదిగా మనం అనుభవంలోకి తెచ్చుకునేది. అంటే ఇతరమైన అనేకమైన కారణాల వల్ల అజ్ఞానము చేత ఎవడైతే మహామోహకరముగా మోహముతో నేను పరమాత్మని పొందుతున్నది నిజము అనుకుంటూ ఏ కర్మలైతే చేస్తూ ఉంటాడో ఆ కర్మలు చేయటం ద్వారా ఫలితముని త్యాగము చేయకపోతే, అంటే నేను చేస్తున్నాను అనుకున్నాడుగా, చేస్తున్నాను నేను అనుకోగానే ఫలాన్ని అనుభవించడానికి సిద్ధపడ్డటే లెక్క. కనుక కర్మలు చేసి ఆ ఫలాన్ని అనుభవించాల్సినటువంటి అజ్ఞానికి 3 రకాల స్థితులు చెప్పారు. వాడు అధర్మ కార్యాలే ప్రధానంగా చేశాడా, తిరియగా జంతువులు నరకాది లోక ప్రాప్తి, లేదు అన్ని సత్కర్మలే చేశాడా, దేవాది లోకములు స్వర్గాది ప్రాప్తి, మిశ్రమంగా ఉందా ధర్మాధర్మాలు, మనుష్య ప్రాప్తి. ఇవి ఏవైనా కూడాను పరమహంస పరివ్రాజకులకు, అంటే సర్వసంగ సన్యాసము చేసినటువంటి పరమార్థ సన్యాసం, అంటే నిజమైన సన్యాసము చేసిన వారికి ఈ 3 స్థితులు రావు అన్నారు. అంటే ఏడొప్పి మోక్షం వస్తున్నారు. ఎందుకు? ఉత్తమ జన్మ లేదు, నీచ జన్మ లేదు, మధ్యమ జన్మ లేదు. అప్పుడు వచ్చింది ఏమిటిది? ఏ జన్మ లేకపోయే స్థితి. ఏ జన్మ లేకపోయే స్థితి అంటే మోక్షము. కనుక అతః పరమార్థదర్శినః ఏవ అశేష కర్మ సన్యాసిత్వం సంభవతి. అతః పరమార్థదర్శినః ఏవ అశేష కర్మ సన్యాసిత్వం సంభవతి. అవిద్యాధ్యారోపితత్వాత్ ఆత్మని క్రియాకారక ఫలానాం నతు అజ్ఞస్య అధిష్టానాదీని క్రియాకర్తॄని కారకాణి ఆత్మత్వేవ పశ్యతః అశేష కర్మ సన్యాసః సంభవతి. తదేతత్ ఉత్తరైః శ్లోకైః దర్శయతి. పంచేమాని మహాబాహో కారణాని నిబోధ మే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. పంచ ఇమాని, ఇమాని అంటే వక్ష్యమాణాన్ని చెప్పబోతున్నటువంటి పంచ ఇమాని వక్ష్యమాణాన్ని, హే మహాబాహో, కారణాన్ని నిర్వర్తకాని నిబోధ మే మమ ఇది ఉత్తరత్ర చేతః సమాధానార్థం వస్తు వైషమ్య ప్రదర్శనార్థం చ తాని కారణాని జ్ఞాతవ్యతయా స్తౌతి. సాంఖ్యే జ్ఞాతవ్యాః పదార్థాః సంఖ్యాయంతే యస్మిన్ శాస్త్రే తత్ సాంఖ్యం. వేదాంతః కృతాంతే ఇతి తస్యైవ విశేషణం కృతమితి కర్మ ఉచ్యతే. తస్య అంతః కృతస్య పరిసమాప్తిః యత్ర సః కృతాంతః కర్మాంతః ఇత్యేతత్ యావానర్థ ఉదపానే సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే ఇతి ఆత్మజ్ఞానే సంజాతే సర్వకర్మాణాం నివృత్తిం దర్శయతి. అతః తస్మిన్ ఆత్మజ్ఞానార్థే సాంఖ్యే కృతాంతే వేదాంతే ప్రోక్తాని కథితాని సిద్ధయే నిష్పత్త్యర్థం సర్వకర్మాణాం.
ఈ ఆత్మజ్ఞానము లేని వాడికి ఈ ఆత్మజ్ఞానం లేని వాడికి సంసారం ప్రాప్తించటానికి హేతులైన కర్మలు ఉంటాయిగా. ఈ కర్మలని విడవలేకపోవడమే, ఈ కర్మలని చేయకుండా విడవలేకుండా ఉండటమే వాడి పరిస్థితి ఏమిటి? నహి దేహభృతా శక్తం త్యక్తుం కర్మాణ్యశేషతః. వీడు అనేకమైనటువంటి కర్మలని కూడా విడవలేని పరిస్థితి వీడి. వాడు వదిలిపెట్టుకోవడానికి వాడి వల్ల శక్తి సరిపోవట్లేదు, వాడు చేయలేకపోతున్నాడు. అంచేత దేహము ధరించిన వాడికి దేహము నాది అనుకున్నాడు. దేహం ధరించడం అంటే ఏంటంటే దేహము నాది, ఈ దేహము నాది అనుకునేవాడికి కర్మలని విడిచిపెట్టడం శక్యం కాదు. అంచేత ఏమవుతోంది? ఆ అజ్ఞాని కర్మ పరిత్యాగం సంభవించకపోవటం. దీనికి కారణం ఏమిటయ్యా అని వెతికితే ఈ కర్మహేతువైనటువంటిది ఏమిటయ్యా అంటే అధిష్టాన పంచకము అన్నాడు. ఇవన్నీ చెప్పబోతున్నాడు, వరుసగా చెబుతాడు ఇంకా. దీనితోటి ఈ అధిష్టాన పంచకముతో తాదాత్మ్యాన్ని చెంది అభిమానాన్ని చెంది అని అధిష్టాన పంచకం ఏమిటో వాటి వివరాలు మనకి వరుసగా చెబుతాడు ఇంకా. అని వివరాలు చెప్పబోతున్నాడు. నాయన అర్జున, ఈ ఈ ఐదు ఏవైతే చెప్పబోయే ఐదు ఏవైతే ఉన్నాయో, ఈ ఐదు ఏవైతే ఉన్నాయో సర్వకర్మల సిద్ధికి కారణాలు అవుతున్నాయి. ఏమండి? కనుక వీటిని గురించి మళ్ళీ చెబుతున్నాను, విను. నా మాటల యందు లక్ష్యమును ఉంచి విను. ఎట్లా వినాలట? సావధాన మనస్కుడై వినాలి. ఎవరు వినాలండి ఇట్లా సావధాన మనస్కుడే? అర్జునుడా అంటే కాదండి, మనం కూడా వినాలి. కనుక ఈ ఐదిటిని మామూలుగా తెలుసుకోవటం కష్టం. అందుకని ఏం చేస్తున్నాడు? సావధాన చిత్తంతో వినాలయ్యా అంటున్నాడు. మామూలుగా చెబితే అర్థమయ్యే వ్యవహారాలు కాదు. వింటే వినపడచ్చు గాక, అర్థం కాదు, అనుభవంలోకి రాదు. కనుక చిత్త సమాధానం వల్ల మాత్రమే, సావధాన చిత్తులో ఉంటే మాత్రమే వాడికి మాత్రమే వంట పడతాయి. అందుకని ఈ ఐదింటికి సమర్థత ముందు మనకి కలిగి ఉండాలి అని చెబుతూ, ఈ ఐదు ఏమిటి? ఈ ఐదు ఏమిటి? వీటికి ప్రమాణం ఏమన్నా ఉందా అని అంటే, సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని అని చెప్పాడు. కృతాంతము అంటే కృతం ఏదైతే ఉందో దాని అంతమంది అంటే కర్మనాశము తర్వాత. సాంఖ్యము అంటే జీవుడు బ్రహ్మ, జీవ బ్రహ్మైక్యము. అలాంటి జీవ బ్రహ్మైక్య బోధకి ఉపయోగపడేటటువంటి శ్రవణ మనన నిధిధ్యాసనాది పదార్థాలు వేదాంత శాస్త్రములో చెప్పబడ్డాయి. కనుక వేదాంత శాస్త్రాన్ని ఏమంటున్నారు అంటే సాంఖ్యము అంటున్నారు. కనుక ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండాల్సింది ఏంటంటే, భగవద్గీతలో చెప్పే సాంఖ్యము అనబడేది, సాంఖ్యము ఈజ్ ఈక్వల్ టు వేదాంతం. సాంఖ్య దర్శనంలో చెప్పి ఆ దర్శనం వేరు. ఆ సాంఖ్యము ఈ సాంఖ్యము ఒకటి కాదు. భగవద్గీతలో చెప్పబడే సాంఖ్యము వేదాంత శాస్త్రము. ఈ శాస్త్రం వల్ల ఏంటి లాభం? తత్వజ్ఞానోత్పత్తి జరుగుతుంది. ఉత్పత్తి జరిగితే వచ్చే లాభం ఏంటి? దాని ద్వారా కర్మల పరిసమాప్తి జరుగుతుంది. కర్మల పరిసమాప్తి అంటే ఏమిటి? కృతాంత. అలాంటి కర్మ పరిసమాప్తి హేతువు అయినటువంటి ఇగో ఈ వేదాంత శాస్త్రాన్ని ఇగో ఇక్కడ ఈ ఐదు విషయాలు చెప్పబడుతున్నాయి. అంటే ఏంటి? ఇవి ఎవరు చెప్పారు? వేద ప్రామాణికములు.
ఈ 5 కూడా. కనుక అప్రామాణ్యములు అనటానికి లేదు. వేదమునందు ప్రసిద్ధమైనటువంటి ఈ 5 మనకి ప్రసిద్ధములే. అయితే అనాత్మను అంటే మిథ్యా జ్ఞానము చేత ఆరోపించబడిన రజ్జు సర్పభ్రాంతి అంటారు కదండి. అట్లా ఈ సత్ అనే విషయం మీద అసత్ అట్లా ఆరోపించబడి ఉన్నది. ఈ మిథ్యా జ్ఞానము ఆరోపించబడి ఉండటము వలన ఆత్మగా గ్రహించబడుతున్నాయి. ఏవి? ఈ మిథ్యా జ్ఞానంతో ఈ 5టిని, ఈ అనాత్మభూతములైనటువంటి వాటిని, కర్మలకి ప్రేరేపించేటటువంటి తత్వాలు ఉన్న వాటిని, ఈ ఆత్మ మీద అవి నేనే చేస్తున్ననే ధ్యానంలో ఉన్నాడు కాబట్టి వాడికి ఈ మిథ్యా జ్ఞానం వల్ల ఆత్మ గ్రహింపబడలేదు. అట్లాంటి వాటికి ఆత్మజ్ఞానము చేతనే వాటిని తొలగించుకుని అవి హేయములు అని గుర్తించి, అంటే ఏం చెప్తుంది వేదాంత శాస్త్రం? ఆత్మ వస్తువు ఏది, అనాత్మభూతాలు ఏమిటి అనే విషయాన్ని వివరంగా చెబుతానమాట. అంచేత శుద్ధ జ్ఞానము చేత మాత్రమే అవిద్య తొలగించబడుతుంది, అన్యముగా అవిద్య తొలగించబడదు అని మనకి స్పష్టముగా ఇక్కడ పరమాత్మ చెబుతున్నాడు. అంటే ఏంటన్నమాట? పరమార్థమును ఎవడు తెలుసుకుంటాడో ఇగో వాడికే సర్వకర్మ సన్యాసం సంభవిస్తుంది. అంతేగాని క్రియారూపమును ఒక క్రియ, దానికి కారకము. కారకము అంటే క్రియాన్వయి కారకం, లేకపోతే క్రియాజనకత్వం కారకం అంటారు వ్యాకరణంలో. అంచేత క్రియతో సంబంధించినటువంటి క్రియాకారకం అంటే క్రియతో సంబంధించినటువంటి ఏ ఫలమైతే ఉన్నాయో అవి ఆత్మయందు అవిద్యతోటి అధ్యారోపితం అవుతున్నాయి. అధ్యారోపితం అవటం వల్ల ఏమవుతోంది? ఇవన్నీ కూడా ఈ అధిష్టానాలు గాని, క్రియలు గాని, కర్త గాని, కారకాలు గాని, కారణాలు గాని ఇవన్నీ కూడా ఆత్మ అని అనుకుంటాడు అజ్ఞాని. ఇగో అలాంటి అజ్ఞానికి సర్వకర్మ సన్యాస ఫలం లభించదు. ఈ విషయాన్ని ముందు ముందు చెప్పబోతున్నాడు అన్నమాట. అంటే చేయబడినటువంటి కృతాంత కృతం చేయబడిన కర్మ యొక్క అంతః పరిత్యాగము, పరిసమాప్తి దేని యందో ఇగో అది కృతార్థ. అంటే అదేమిటనమాట? వేదాంతము, సాంఖ్యము. సాంఖ్యము అంటే ఏమిటి? తెలుసుకోదగినటువంటి పదార్థ విశేషాలని లెక్కించబడి మనకు 1, 2, 3, 4, 5 రావాలయ్యా నీకు అని చెబుతారు కదా. ఈ చెప్పే శాస్త్రాన్ని, వేదాంత శాస్త్రాన్ని సాంఖ్యము అని కూడా అంటారు. ఇగో ఈ కారణాల వల్ల ఎవరు వినాలని? చిత్త సమాధానం కోసం. అంటే ఈ వస్తువుల యొక్క వైషమ్యం ఏమిటి, అంటే అందులో విషమత్వం ఏముంది అని తెలియజేసుకుని, అది తెలిసిన తర్వాత కదా వదిలేయటం వస్తుంది. కనుక వస్తు వైషమ్యాన్ని తెలుసుకోవాలి, తద్వారా చిత్త సమాధానాన్ని పొందాలి. ఇవి తెలుసుకోవాలి అని చెప్పడానికి సర్వం కర్మా జ్ఞానే పరిసమాప్యతే. ఏదైతే సర్వకర్మలు ఉన్నాయో వాటి ఫలం ఉందే అవి జ్ఞానముతో పరిసమాప్తం అవుతాయి. అంటే ఆత్మజ్ఞానము, మామూలు జ్ఞానం కదండి, ఆత్మజ్ఞానము కలిగిన వాడికి సర్వకర్మల నుంచి నివృత్తి కలుగుతుంది. ఆత్మజ్ఞానం కలగనంత వరకు
వాడు చేసేది త్యాగమే తప్ప సర్వకర్మ సన్యాసం కాదు. ఇగో ఈ ఆత్మజ్ఞానం ఫలంగా మనకి వేదాంతంలో సర్వకర్మల యొక్క నివృత్తి కలగటానికి 5 కారణాలు చెబుతున్నాను అని ఇక 5 కారణాలు చెప్పడం ప్రారంభం చేస్తున్నాడు. ఏమిటది? కాని తాని ఇత్యుచ్యతే. అవి ఏమిటయ్యా అంటే కూడా చెబుతున్నా. అధిష్టానం తథా కర్త కరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచమం. అధిష్టానం ఇచ్ఛాద్వేష సుఖ దుఃఖ జ్ఞానాదీనాం అభివ్యక్తేః ఆశ్రయః అధిష్టానం శరీరం. తథా కర్త ఉపాధి లక్షణః భోక్త కరణం చ శ్రోత్రాదికం ఉపలబ్ధియే పృథగ్విధం నానా ప్రకారం ద్వాదశ సంఖ్యం వివిధాః చ పృథక్ చేష్టాః వాయవీయాః ప్రాణాపానాదయః దైవం చ ఏ దైవమేవ చ అత్ర యేషు చతుర్షు పంచమం పంచానాం పూరణం ఆదిత్యాది చక్షురనుగ్రహం. ఇంత మటుకు మాయలో పడి కొట్టుకుంటున్నట్టే కదండి. ఇవి మనకి జ్ఞానం లభించినంత మటుకు ఈ ఏదమ్మా? శ్లోకం చెప్పారు. ఇంత అంటే ఇప్పుడు ఈ స్టేజ్ రాలేదు అంటే మనం మాయలో ఉన్నట్టేగా. అంతే కంప్లీట్ గా. మీకు భానుమతి గారి పాట గుర్తుందా? చెప్తా. ఏ పిచ్చి లేదనుకుంటే అది అచ్చమైన పిచ్చి అంటుంది ఆ సినిమాలో. ఆ పిచ్చి తీసి మాయ పెట్టుకోండి. ఏ మాయ లేదనుకుంటే అది అచ్చమైన మాయ అని చదువుకుందాం. లాస్ట్ వరకు ఆయన అదే చెప్తున్నారు. ఎంత భ్రమ అమ్మ. మనకి మాయ పోయింది అనుకుంటే అదే ఇంతకు పెద్ద మించిన ఆత్మవంచన మరొకటి లేదు. కరెక్ట్. ఎంత మాయలో ఉన్నామో అర్థమవుతుంది. ఈ అర్థమవుతా స్టెప్లన్నీ పోయే అవకాశం ఉంది. దాటాలంటే చాలా టైం పడుతుందండి. ఇది మనకి ఇంకా మొదలు దీంట్లోనే ఉన్నాం. ప్రథమ ఇంకా టికెట్ కొనుక్కోవడం బండే ఎక్కలే ఇంకా. ఇక్కడ ఒక విషయం ఉందమ్మా. మాయ కప్పుతుంది మరి. అంటే అది ఇక్కడ ఒక విషయం ఉంది. ఎవడైతే నేను సాధన పూర్వకంగా సాధిస్తాను, మాయాన్ని జయిస్తాను అనుకుంటాడో మీరు అన్నట్టు వాడికి బోల్డ్ టైంలు పట్టచ్చు. కానీ పరమాత్మ కారుణ్యం వస్తే మాత్రం ఉత్తర క్షణంలో జరుగుతుంది. అది మన చేతిలో లేదు కదా. అందుకైనా వాడి కారుణ్యం అంటున్నాగా. ఆయన ఎప్పుడు చూస్తాడో మరి. ఇప్పుడు మీకు మహానుభావుల కథలు, వారి జీవిత చరిత్రలు చదివితే చాలా ఉన్నాయి. ఒకటి కాదు. వాళ్ళ పేర్లు ఇప్పుడు మనం చెప్పుకుంటూ పోతే అందరి పేర్లు చెప్పుకోవాలి. ఒకళ్ళు చెప్పకపోతే తప్పు అవుతుంది. అంతే కదా. కనుక స్మరణ చేయాలి కదా. మహానుభావుల స్మరణ చేయడం కష్టం కాదు. అందరూ మహానుభావులు. మనం చేసే పని అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉన్నవాడు ఉన్నటువంటి జ్ఞాని అయిపోతారు. ఆయన ఎక్కడుంటాడు? ఆయన ఆ లోకము, ఆ ధ్యాస అదంతా వేరే అయిపోతుంది. క్షణంలో అయిపోతుంది అది. మనకి యుగాలు ఇచ్చినా సరే జన్మలో చూద్దాం. ఈ జన్మలో ఎందుకులే పరమాత్మ గురించి. ఏమంటే అంతేనా? అట్లా అనుకోవట్లేదు. ఈ జన్మలో ఎందుకు అనుకోవట్లేదు కానీ దానికి తగ్గ కృషి మాత్రం చేయట్లే. కృషి చేస్తున్నా మంచిదే. కృప ఎప్పుడు వస్తుందో దేవుడు తెలియదు కానీ ఈ జన్మలోనే వస్తే ఇంకా మంచిది అనుకోండి. మీరు ఒకటి గమనించండి అమ్మా. మీరు ఒకటి గమనించండి. ఏ గ్రంథమైనా తీసుకోండి. ఇది అది అని కాదు. ఏ గ్రంథమైనా తీసుకోండి. ఒకడు ఉద్ధరించబడ్డాడు అని చెప్పే ఘట్టంలో ఏ మాత్రం డౌట్ లేకుండా వాడే పదము కరుణ. పరమ కారుణిక భగవాన్ అని మొదలెడతాడు భాగవతం దగ్గర. అక్కడ మీరు ఎక్కడైనా పండి ఆ కరుణ శబ్దంతో ప్రారంభం అవుతుంది వాడిని రక్షించబడటం అన్నది. మన ప్రతిభలు కావు.
కానీ మనం ఇంత మీసాలు మాయలో తిప్పుకునేందుకు ఏం లేవు. కరెక్ట్ గురుగారు. మనం ఇంత మనకి మాయలో ఉన్నా గూడా ఆయన పోను పోను దిగి వచ్చి కనీసం ఇచ్చేస్తే గూడా నేను పట్టుకుంటాను మిమ్మల్ని, ఉద్ధరిస్తాననే అంటున్నాడే గాని, వదిలిపెట్టట్లే పరమాత్మ గూడా. అది ఆయన వాడి కారుణ్యం. పేరేమిటి? కృష్ణ పరమాత్మ. పరమాత్మకున్న పేర్లలో ఒక పేరు చెప్పండి అసలు ఆ సందర్భానికి పనికొచ్చేది. అచ్యుతః. అనంత గోవింద. వదిలిపెట్టాడు. కరెక్ట్. వదిలిపెట్టాడు. ఇంకా అమ్మో! నమ్మకం ఉండాలి మనకి. దానికి ఆ కథ చెబుతారు సాక్షాత్. కదా చాలా. ఏంటది? రామాయణంలో కథ చెబుతారు కదండీ! సరదాగా అంటే పిట్ట కథల్లో చెప్పే కథ అది. అసలు హ్మ్. రామాయణంలో ఉంటుందని మనం అనుకోక్కర్లా. హ్మ్. వాళ్ళు అనుభవంతో పెద్దలు మనకి తత్వం చెప్పడానికి హ్మ్. రామాలంబనగా చెప్పిన విషయం. హ్మ్. సేతు నిర్మాణం జరుగుతోందిట. హ్మ్. రాముడు అక్కడ కూర్చునున్నాడు. రామలక్ష్మణుడు కూర్చునున్నారు. వీళ్ళేమో రాళ్ళ మీద శ్రీరామ చెప్తున్నారు. ఏదో చేస్తున్నారు. తీసుకెళ్ళి పడేస్తున్నారు. హ్మ్. ఆ నీళ్ళలో తేలుతూనే సేతువు కడుతూ ఉన్నారు. ఈయనకి అనిపించిందట రాముడికి. అరే! హ్మ్. నా పేరు రాస్తేనే ఇంత ఎఫెక్ట్ ఉంది కదా! నేనే ఏస్తే ఇంకెట్లుంటదో చూద్దాం అని ఓ రాయి తీసుకెళ్ళి ఏసాట నీళ్ళలో. హ్మ్. బుడుంగని మునిగిపోయింది సముద్రంలో. ఓహ్! ఏమో ఎవడో చూడలే కదా అని బయటకొస్తే హనుమంతుడు చూడనే చూసాడు. ఆ! ఏందయ్యా అన్నట్ట. అంటే అయ్యా నీ పేరు పట్టుకుంటే మేము సంసారంలో పడకుండా తేలి ఉంటాం. నీ హ్మ్. చెయ్యి జారిపోయిన వాడికి ఉద్ధరింపు ఎక్కడుంటుందయ్యా అన్నట్ట. అయ్య బాబోయ్! ఎంత బాగా చెప్పారండి. అందుకనే నీవే చెయ్యి శ్రీరాముడు జారితే నువ్వే పట్టుకోకుండా వదిలేస్తే ఇక వాడికి హ్మ్. మోక్షమే ఉంది. వాడు ఎట్లా తేలుతాడు సంసారంలోంచి పైకి అని అడిగాట. ఎంత బాగా అద్భుతంగా చెప్పారో చూడండి. చెప్పారు. అమ్మ ఇది నిజమా బాబోయ్! అబద్ధం మనకొద్దు. ఇది నిజమా ఆ! అబద్ధం చర్చ మనకు అనవసరం. కానీ ఆయన చెప్పిన కంటెంటు ఒరేయ్ దేవుడిని పట్టుకోవడం బాగుంది. వదిలిపెట్టకురా నాయనా! యెస్. పరమాత్మ పాదాలు పట్టుకుని పడుండురా బాబు అని. ఆ! అందుకనే మనకు కొన్ని రాళ్ళ మీద శ్రీరామ అని రాసి వేసినవి అవి తేలినాయిటండి. ఇంకా సరే అలాంటివి ఇవి ఉన్నాయి. వాటి జోలికి పోద్దు మనం ఇప్పుడు. తేలాయా తేలలేదా తేల్చా అవన్నీ వద్దు ఇక్కడికి. ఇక్కడ తత్వం ఏంటంటే పరమాత్మ మనని విడిచిపెడితే మనం ఉద్ధరించబడము. మనకి ఇంక గతి అంతవరకే లేదు. ఒక లైనే మనకి. అంతే. అదృష్టం మనం చాలా అదృష్టవంతులండి. కృష్ణుడికి ఎన్ని అవకాశాలున్నాయి అసలు 18 అధ్యాయాలు చెబుతున్నప్పుడు ఎన్ని రకాలుగా చెప్పొచ్చు. మనని రక్షించడానికి రెండే చెప్పాడు. ఒకటి హ్మ్. కర్మయోగము, రెండేమన్నా జ్ఞానయోగం. బానే ఎక్కువ చెబితే భయం. మనం ఏది పట్టుకోవాలో తెలియకపోయేది. నిజమే. ఒకటి మన చేత కాదని తేలిపోయేది కాబట్టి రెండోది పట్టుకు కూర్చుందాం గట్టిగా. హ్మ్. సరే. ఏవండీ అది పట్టుకోవడానికి కూడా మనకి బద్ధకం అయితే ఎట్లా? హ్మ్. సరే. కనుక ఈ 5 ఏమిటో చెబుతున్నాడిప్పుడు. హ్మ్. అధిష్టానం, కర్త, కరణంచ ఏమండి? హ్మ్. పృథక్ విధం వివిధాః చ పృథక్ చేష్టాః దైవం చ ఏవ అత్ర పంచమం. అధిష్టానము శరీరము, కర్త చేసే కర్త హ్మ్. భోక్తవాడు, పృథక్ విధం అనేక విధాలైనటువంటి కరణాలతో, హ్మ్. కరణంచ పృథక్ విధం హ్మ్. అంటే కరణం అంటే ఏంటి? కారణాలండి. ఏటి? శ్రోత్రము, హ్మ్. స్వచక్షు శ్రోత్ర జిహ్వాగ్రాది ఇంద్రియాల గురించి. నాలుగోది ఇవి 3 అయినాయి ఇక్కడికి. నాలుగోదేంటి? అర్థమైంది. వివిధాశ్చ హ్మ్. అనేక విధాలైనటువంటి పృథక్ హ్మ్. చేష్టాః హ్మ్. అంటే వేరు వేరుగా ఉన్న ప్రాణాపానాది ఇవి. ఇవి దైవంచ ఆదిత్యాది ఇత్యాది దేవతల నుండి దైవముచ ఈ 5 అని. అంటే కార్యార్థము ఒక పని చేయటానికి అధిష్టానాదుల ప్రమాణంతో ఏం తెలుసుకోవాలి అంటే ఈ అధిష్టానాదులు ఏమిటి అంటే ఇగో చెబుతున్నాను. హ్మ్. ఇచ్ఛా, ద్వేష, సుఖ, జ్ఞానాదులకి అభివ్యక్తి చెప్పాలి. నా కోపం వచ్చింది, కళ్ళు ఎర్ర చేయాలి. ఆనందం వేసింది, ఏదో ఎక్స్ప్రెషన్ పెట్టాలి. నచ్చింది ఒక రకంగా పెడతాం. ఇవన్నీ ఎట్ట చేస్తున్నాం? ఈ అభివ్యక్తికి ఏంటి ఆశ్రయం అంటే ఇగో ఈ శరీరం. ఇదొకటి. ఏమండి? అలాగే
ఈ ఉపాధి స్వరూపముగా అంటే ఇందులో ఉన్న జీవుడు ఏమనుకుంటున్నాడు, నేనే భోక్తని, ఈ పనులన్నీ చేసింది నేనే, దీన్ని అనుభవించవలసిన వాడిని కూడా నేనే అని ఈ ఉపాధి స్వరూపంగా భోక్త. అట్లాగే ఏమండి, మనకి కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, తర్వాత వాగాది పంచేంద్రియాలు గాని, శ్రోత్రాది పంచ జ్ఞానేంద్రియాలు గాని, మనోబుద్ధ్యాదులు గాని, ఇలా నానా విధాలైనటువంటి కారణాలు, అట్లాగే అనేక విధాలైనటువంటి విడివిడిగా ఉన్నటువంటి, కలిసి ఉన్నటువంటి వాయు సంబంధములైనటువంటి ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము, ధనంజయము, కృకరము, నాగదత్తం చెబుతాం కదా, దశవిధ వాయువులు. ఇవన్నీ ఈ నాలుగింటి, ఇప్పుడు 4 చెప్పుకున్నాం. ఈ నాలుగింటి యందు ఐదవది పూరించేటటువంటి విధముగా చక్షురాది ఇంద్రులములకు కారణములైన ఆదిత్యాది దైవములు. ఇప్పుడు కన్ను చూస్తోంది అంటే ఈ కన్నుకి చూసే శక్తి ఇచ్చేది ఎవరు అంటే దాని అధిష్టాన దైవతమైన ఆదిత్యుడు. మనసు ఒక పని చేస్తోంది అంటే దాని అధిష్టాన దైవతమైన చంద్రుడు. ఇట్లా ఇట్లా చెప్పారు. అంచేత ఈ ఈ మనోబుద్ధి అహంకారాలు ఉన్నాయి సరే, ఇవన్నీ ఆత్మయందు తాదాత్మ్యము చెందటం చేత, వాటి అధ్యాస చేత మనకేమిటవుతుంది, కర్తృత్వాది అభిమానం కలుగుతుంది. అందుకని మన కర్త అనుకుంటున్నాం. ఈ అహంకారం ఏదైతే ఉందో, కర్తృత్వం అనే అహంకారము, ఇది అనాత్మ, కేవలము భౌతికము, మాయా కల్పితము. అందుకని ఈ శబ్దాదులకు సాధనాలైన, శ్రోత్రాదులకు సాధనాలైనటువంటి ఈ జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలు, మనోబుద్ధులు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఏమండి అహంకారము కర్త అనుకుంటుంది. ఈ వివిధ ప్రకారాలైనటువంటి ఈ రకరకాలైనటువంటి ఇవన్నీ కూడాను పృథక్ అంటే అసంకీర్ణములు. ఏమిటవి? చేష్టలు అంటే క్రియలు. ఇవన్నీ కూడా ఇవన్నీ మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలంటే అండి, మనకి మళ్ళీ భగవత్పాదుల వారే మన అనుగ్రహించారు పంచీకరణము అని రాసి. ఈ పంచమహాభూతాలు ఏవైతే ఉన్నాయో అవి అపంచీకృత పంచమహాభూతాలనే తన్మాత్రలు అంటారు. అపంచీకృత పంచభూతాలు తర్వాత మళ్ళీ పంచీకృతం అవుతాయి. ఇదంతా ఓ పెద్ద మళ్ళీ అదొక సైన్స్ సబ్జెక్ట్, సపరేట్ గా చదువుకోవాల్సిన విషయం. ఇంతకీ ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఇప్పుడు మనం పడుకుని నిద్రపోతున్నాం, సుషుప్తి దశలో ఉన్నాం అనుకోండి. అక్కడ ఏమవుతుంది? అంతఃకరణ ఉందా? లేదు. గాఢ నిద్రలో అంతఃకరణ కూడా లయం అయిపోయింది. కానీ ప్రాణ వ్యాపారం ఉంది. ప్రాణ వ్యాపారం ఉందా లేదా? ఊపిరి తీసుకోవడం, వదలడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అంటే అంతఃకరణమునందు అంతర్భావము కాదు. ఏమిటి? ఈ ప్రాణాదులు. అందుకని అది పృథక్ అని చెప్పాడు. ఏమండి అని కొందరు అంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అంతఃకరణములోనే క్రియాశక్తి, జ్ఞానశక్తి, అపంచీకృతమైన పంచమహాభూతాల కార్యాలు, ఉపాధితో లక్షణాలు, కార్యక్రమాలు, ఇవన్నీ కూడా అంతఃకరణంలో రహస్యముగా ఉన్నవి.
ఇది వేదమునందు కూడా చెప్పబడిన అంశము కనుక ఈ 5 విషయాల్ని, ఈ 5 అధిష్టానాల గురించి మనకి వివరంగా మళ్ళీ చెప్పబోతున్నాడు. ఆ చెప్పబోయే విశేషాలు ఏమిటో రేపు చూద్దాం. ఇవాళకి ఇక్కడ ఆపుకుందాం. ఓకే గురుగారు.